మిమ్మల్ని ఇప్పుడు నేను రాష్ట్ర మంత్రిగా కాకుండా ముందు మేనిఫెస్టో కమిటీ చైర్మన్గా క్వశ్చన్ అడుగుతాను. ఆ తర్వాత మంత్రిగా మాట్లాడదాం మనం. ఇప్పుడు తెలంగాణ మేనిఫెస్టో కమిటీ చైర్మన్ చాలా అట్రాక్టివ్ మేనిఫెస్టో ఇచ్చారు ప్రజలకి. గత 10 ఏళ్ల కేసీఆర్ ప్రభుత్వాన్ని ఆ మేనిఫెస్టోతో దింపేశారు. అధికారంలోకి వచ్చారు. 22 నెలలు పూర్తవుతున్నాయి. 2 ఏళ్ళు దగ్గరికి వచ్చింది. ఎలా అనిపిస్తుంది? పాలన ఎలా ఉంది? ప్రభుత్వం ఎలా ఉంది? తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత మొత్తం రాష్ట్ర ప్రజానికం అంతా కూడా 10 సంవత్సరాలు వేచి చూస్తూనే ఉంది. అదేవిధంగా రైతు సోదరులు ఇంకో పక్షాన, కార్మికులు, ఇలాంటి అన్ని వర్గాలు కూడా తమకు న్యాయం జరుగుతుంది తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే అని. తెలంగాణ వచ్చిన తర్వాత చాలా సందర్భాల్లో కూడా ఇవాళ రేపో వారికి న్యాయం జరుగుతుందని వేచి చూస్తున్న వారికి తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది ఆనాడు కాంగ్రెస్ పార్టీ, సోనియా గాంధీ గారి నాయకత్వంలో మన్మోహన్ సింగ్ గారు ప్రధానిగా ఉండి మనము వీరందరికీ న్యాయం చేయాలనే ఒక అభిలాషతోనే మేనిఫెస్టో మేము ఈసారి 2023 సంవత్సరానికి సంబంధించి కాంగ్రెస్ మేనిఫెస్టో ప్రజల ముందర ఉంచాం. గత ప్రభుత్వం చేసిన అప్పులు ఇష్టాగోష్ఠిగా అవసరం ఉన్నా లేకున్నా అప్పులు చేసింది. మేము ప్రభుత్వం వచ్చినాక లెక్కలు చూస్తే అనుకోని కంటే ఎక్కువ రీతిలో అప్పులు కనబడ్డాయి. ఆ లెక్కలు వారివి, మా లెక్కలు మొదటి నుంచి అని మొదలు పెట్టలేము కదా. దానికి కూడా బాధ్యత వహించాల్సిన అవసరం ఉంటుంది. అవన్నిటిని కూడా పూరిస్తూ ముందుకు నడుస్తూ ఆనాడు ఉన్న విద్యార్థులు కానీ, ఆనాడు నిరుద్యోగ యువత కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైతే మాకు ఉద్యోగాలు వస్తాయి, ఖాళీలను గుర్తించి వెంటనే దాన్ని భర్తీ చేయడానికి పూరాయించాం. మా ప్రధానమైన బాధ్యత అది. 22 నెలల కాలహయంలో 65,000 పైచిలుకు ఉద్యోగాలు రావటం అనేది అనేక సంవత్సరాల నుంచి వేచి చూస్తాను. యువతకి మాటపై నిలబెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తాం. అందులో 50,000 గత ప్రభుత్వం ఇచ్చినవే. మేము వేరే వాళ్ళకి పుట్టిన బిడ్డను మా బిడ్డ అని చెప్పుకుంటుంది ప్రభుత్వం మీద విమర్శలు చేస్తున్నారు కేటీఆర్ గారు కానీ, హరీష్ రావు గారు కానీ, తెలంగాణ రాష్ట్ర సమితికి సంబంధించిన మిత్రులు కానీ ఏదైనా మాట్లాడవచ్చు. చిత్తశుద్ధి ఉంటే ఎందుకు చేయలేకపోయారు? మీరు ఇచ్చిన హామీ 2 లక్షలు కదా, ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు. ఈరోజు 65,000 పైచిలకు సంబంధించిన ప్రభుత్వ ఉద్యోగాలు, 2 లక్షల మందికి ఉద్యోగ సంకల్పన చేయాలని జాబ్ క్యాలెండర్ ఫస్ట్ టైం రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత 10 సంవత్సరాలు వారు ఎందుకు చేయలేకపోయారు? ఒక నిర్దిష్టమైన ప్రణాళిక సిద్ధం చేసుకొని మేము ముందుకు వెళ్తా ఉన్నాం. జాబ్ క్యాలెండర్ మీరు మేనిఫెస్టోలో పెట్టారు, కానీ అది ఇంప్లిమెంట్ కాలేదు కదా అధికారంలోకి వచ్చాక. మీరు ఆలోచన చేయండి కళ్యాణ్ గారు. ఈరోజు మేము రిజర్వేషన్ల ప్రక్రియను మొదలుపెట్టి దానికి తోడు కేటగరైజేషన్ అవుతా ఉంది. ఇవన్నిటిని కూడా క్రోడీకరించి చేయాల్సిన అవసరం ఉంటుంది. అవును. ఓ పక్షాన కేటగరైజేషన్ చేసి కేటగరైజేషన్ అంశం పబ్లిక్ సర్వీస్ కమిషన్కి ఇవ్వకుంటే పాత అంశాలతోనే ఆ రిక్రూట్మెంట్ జరుగుతుంది. అప్పుడు మేము ప్రజలకు ఇచ్చిన మాట, మేము చేసిన చట్టాలు అన్నీ కూడా అర్థం కాకుండా ఉంటాయి. సో వీటన్నిటి విషయంలో ఒకటి తర్వాత ఒకటి చేసే క్రమంలో ఉన్నాం, ప్రజలందరికీ తెలుసు. కానీ కొంతమంది ప్రతిపక్షాలు కావాలనే రాద్ధాంతం చేస్తూ ఉంటాయి. 20 నెలల్లోనే ఇన్ని కార్యక్రమాలు చేస్తూ ఉన్నామంటే వారు చేస్తూ ఉన్నారు, చేయాల్సిన ధర్మం ఉంది అని చెప్పాల్సిన అవసరం ఉంది వారికి కూడా. కానీ ఏం చేయటం లేదు అనేది చాలా బాధాకరం. అంటే శ్రీధర్ బాబు గారు